ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్, భారతదేశం అంతటా మహిళలకు వేగవంతమైన మద్దతు కోసం జాతీయ మహిళా కమిషన్ ఏ నూతన షార్ట్ హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది. 24 hours మనకు అందుబాటులో ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నంబర్ అనేది షార్ట్ హెల్ప్ లైన్ నంబర్ను ఇటీవల మహిళల కోసం అతి త్వరగా స్పందించే విధంగా జాతీయ మహిళా కమిషన్ తీసుకొచ్చింది. ఆ నంబర్ ఏంటంటే 14490. 14490 అనేది ఇటీవల జాతీయ మహిళా కమిషన్ మహిళలకు వేగవంతంగా హెల్ప్ లైన్ మనకు హెల్ప్ అందించే విధంగా ఈ నంబర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అని అడగవచ్చు. 1992లో ఏర్పాటైంది. 1992లో ఏర్పాటు చేశారు జాతీయ మహిళా కమిషన్ను. దీనికి ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే విజయ్ కిషోర్ రహాత్కర్ గారు. విజయ్ కిషోర్ రహాత్కర్ మనకు జాతీయ మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఉన్నారు. 14490 అనేది తాజాగా జాతీయ మహిళా కమిషన్ 24 hours అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ నెంబర్ని తీసుకొచ్చింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సా యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఇంపార్టెంట్, నాల్సా యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్ నాథ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్నాథ్ గారు అపాయింట్ అయ్యారు. దీనిని 1995లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నాల్సాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇంపార్టెంట్, నాల్సా యొక్క తాజా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు? జస్టిస్ విక్రమ్నాథ్. ఎప్పుడు ఏర్పాటైంది? 1995లో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ సిటీ అనేది ఇక్కడ స్థాపించబోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 అమరావతి, ఆప్షన్ 2 కరీంనగర్, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 పూణే. భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ సిటీని బెంగళూరులో, కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నారు. ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ సిటీ బెంగళూరులో ఏర్పాటు అవబోతుంది. ఇది కర్ణాటకలో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసిండెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం? సో మనకు ఈ ఉమ్మడి సైనిక వ్యాయామాలు కానీ సముద్ర వ్యాయామాలకు సంబంధించిన ప్రశ్న అయితే అడుగుతుంటారు. ఇంపార్టెంట్. సో అసిండెక్స్ అనేది సముద్ర వ్యాయామం అనమాట. రెండు దేశాల మధ్య జరిగే సముద్ర వ్యాయామం. ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భారతదేశం ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 భారతదేశం యుఎస్ఏ, ఆప్షన్ 3 భారతదేశం జపాన్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా యుఎస్ఏ. సో ఇక్కడ మీరు గమనిస్తే పేరులోనే అసిండెక్స్, ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా, ఐఎన్డి అంటే ఇండియా. సో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మనకు రెండు దేశాల మధ్య జరిగే ఏదైతే ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం ఉందో అదే అసిండెక్స్. ఓకేనా? ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సముద్ర వ్యాయామం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల 2024 సంవత్సరానికి సంబంధించి ఇందిరాగాంధీ ప్రైజు ఎవరికి లభించింది? 2024 ఇయర్కి సంబంధించిన ఇందిరాగాంధీ ప్రైజ్ అనేది ఎవరికి రావడం జరిగింది? ఆప్షన్ 1 మిచెల్ బ్యాచ్లెట్, ఆప్షన్ 2 నోసి అదోని, ఆప్షన్ 3 తుసిరా మహోద్సూద్, ఆప్షన్ 4 ఉన్నికృష్ణన్. 2024 ఇయర్కి సంబంధించిన ఇందిరాగాంధీ ప్రైజ్ అనేది మిచెల్ బ్యాచ్లెట్కు రావడం జరిగింది. మిచెల్ బ్యాచ్లెట్కు ఇందిరాగాంధీ అవార్డు లభించింది, ప్రైజ్ లభించింది 24 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన మనం ఏం జరుపుకుంటాం? రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. అందరు తెలిసిందే. అయితే 25 ఇయర్కు సంబంధించి రాజ్యాంగ దినోత్సవం యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 హమారా సంవిధాన్ హమారీ పహచాన్, ఆప్షన్ 2 సంవిధాన్ సమ్మాన్, ఆప్షన్ 3 హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్, ఆప్షన్ 4 కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ రైట్స్. సో 2025 ఇయర్లో మనం రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26వ తేదీన జరుపుకున్నాం. దీనికి థీమ్ ఏంటంటే హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్.
హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే థీమ్ తోటి ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఈ ఏడాది అంటే 25 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. థీమ్స్ కూడా అడగడానికి చాలా అవకాశం ఉంది, అదేవిధంగా దినోత్సవాలు కూడా అడగడానికి అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ వన్, BAHS ప్రకారం ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాట్స్ అనమాట. ఇవి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అనమాట. 25 ఇయర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది తాజాగా. దీని ప్రకారం ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఇంపార్టెంట్, మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఎంత? మొదటి స్థానం. ఏ రిపోర్ట్ ప్రకారం? బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాట్స్ రిపోర్ట్ ప్రకారం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ అనేది ఆస్కర్ 2026 రేస్లో నిలిచింది. ఏ విభాగంలో చోటు దక్కించుకుంది? సో మనకు 2026 ఇయర్కి సంబంధించిన ఆస్కర్ అవార్డ్స్ అనేవి మార్చిలో మనకైతే అనౌన్స్ కాబోతున్నాయి, మార్చిలో జరగబోతున్నాయి. సో ఈ ఆస్కర్కి వచ్చేసి మహావతార్ నరసింహ మన ఇండియాకి సంబంధించిన యానిమేటెడ్ చిత్రం అనేది నామినేట్ అయింది. ఏ విభాగంలో చోటు దక్కించుకుందంటే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలో చోటు దక్కించుకుంది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలో చోటు దక్కించుకుంది. నామినేషన్స్కి అయితే వెళ్ళిందనమాట మహావతార్ నరసింహ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నవంబర్ 14 నుండి 27 వరకు 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్. నవంబర్లో జరిగిన 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఏంటది? ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, IITF అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తుఫాను బాధిత శ్రీలంకకు సహాయ సామాగ్రిని అందించడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? సో తుఫాను వల్ల ఇబ్బంది పడిన శ్రీలంక దేశానికి భారతదేశం అయితే సహాయం అందించింది. ఈ సహాయాన్ని మనకు ఒక ఆపరేషన్ రూపంలో చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరు ఏంటని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. సో దానిలో భాగంగానే ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాము. ఆపరేషన్ సాగర్ బంద్ అనేది మనకు భారతదేశం పెట్టిన పేరు అనమాట. దేనికోసం అంటే తుఫాను బాధిత శ్రీలంకకు సహాయ సామాగ్రిని అందించడం కోసం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సాగర్ బంధు. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ FBOకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.